మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే అత్యాస కోతి. ఒకానొక అడవిలో మృగరాజు సింహం ఉండేది. మృగరాజు సింహం దగ్గర వారసత్వంగా వచ్చిన ఒక బంగారు కంకణం ఉండేది. వజ్రాలు పొదిగిన ఆ కంకణాన్ని ఎప్పుడు తన కుడి చేతికి ధరించేది సింహం. మృగరాజు దయా దాన గుణాలు కలిగిన వాడు. సింహానికి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ఎట్టకేలకు సింహం రాణి గర్భవతి అయ్యింది. సింహం రాణికి పురుడు పోసిందో కోతి. మగబిడ్డకు జన్మనిచ్చింది సింహం రాణి. ఆ విషయాన్ని కోతి వెంటనే మృగరాజు సింహానికి తెలియజేసింది. ఆనందం పట్టలేక మృగరాజు, మిత్రమా, శుభవార్త చెప్పి సంతోషపెట్టావు. ఏదైనా కోరిక కోరుకో, తప్పక తీరుస్తాను అన్నాడు మృగరాజు. వెంటనే మృగరాజు చేతికున్న బంగారు కంకణాన్ని కోరింది ఆ కోతి. కంకణం కోరడంతో మృగరాజు కంగారు పడ్డాడు. ఆ కంకణం వారసత్వంగా తన పూర్వీకుల దగ్గర నుండి వచ్చింది. ఆలోచనలో పడింది సింహం. మిత్రమా, నీకోసం ఇటువంటిదే మరొకటి ఇస్తాను. ఇది నీకు బాగుండదు, ఆలోచించు అని అన్నాడు. ఇస్తే ఆ కంకణమే ఇవ్వమని పట్టుబట్టింది ఆ కోతి. మృగరాజు మరోసారి ఆలోచించకుండా కోతికి వజ్రాలు పొదిగిన బంగారు కంకణాన్ని బహుకరించాడు. కోతి ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకొని ఇంటికి బయలుదేరింది. కోతి అలా పోతూ ఉండగా దారిలో ఏనుగు కనిపించింది. చేతికి మెరుస్తున్న కంకణాన్ని చూసిన కోతి, కోతిబావా, నీ చేతికి ఈ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది. ఇది మృగరాజు కానుక అని చెప్పింది ఆ కోతి. ఇంతలో బంగారు కంకణం చేతి నుండి జారి కింద పడింది. కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకుని, ఈ పాడు కంకణం ఇంత వదులుగా ఉంది ఏమిటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది ఆ కోతి. ఈ కంకణము నీకు నప్పలేదు అంది ఏనుగు. అప్పుడు కోతి కంకణాన్ని కాలికి తొడుక్కుంది. కోతి అలా నడుచుకుంటూ పోతూ ఉండగా దారిలో ఒక తోడేలు కనిపించింది. ఆ తోడేలు, కోతిబావా, నీ కాలికి ఆ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది. మృగరాజు బహుమానం అని చెప్పింది ఆ కోతి. ఇంతలో కాలి నుండి బంగారు కడియం జారిపడింది. కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకుని, ఈ దరిద్రపు కంకణం ఇంత పెద్దగా ఉంది ఏమిటి అనుకుంటూ ఆ కంకణాన్ని మళ్ళీ తిట్టిపోసింది. ఇది నీ కాలికి అందంగా లేదు అంది ఆ తోడేలు. కోతి మళ్ళీ ఆ కంకణాన్ని తోకకు తగిలించుకుంది. కోతి అలా పోతూ ఉండగా దారిలో ఓ ఉడత కనిపించింది. ఆ ఉడత, కోతిబావా, నీ తోకకు తగిలించుకున్న ఆ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది ఆ ఉడత. ఇది మృగరాజు కానుక అంది తోకనాడిస్తూ ఆ కోతి. ఇది నీ తోకకు చక్కగా లేదు అంది ఆ ఉడత. ఈ చండాలపు కంకణం నా తోకకు నిలవడం లేదేమిటి అనుకుంటూ ఆ కంకణాన్ని తిట్టిపోసింది ఆ కోతి. కంకణం తోక నుండి జారి కింద పడిపోయింది. దాన్ని తీసుకుని మెడకు వేసుకుందామని తలకు ఎక్కించుకుంది. అది తన తలలో ఇరుక్కుపోయింది. బాబోయ్, నా తల అని అరుచుకుంటూ మృగరాజు దగ్గరకు పరిగెత్తింది. అక్కడే ఉన్న ఎలుగుబంటి, నక్క కష్టపడి కోతి తల నుండి కంకణం వేరు చేసి కోతి చేతిలో పెట్టారు. అది దగదగ మెరుస్తూ ఎంతో అందంగా కనిపించింది. కంకణం అందంగానే ఉంది. అది బలిష్టమైన మృగరాజు చేతిలో సరిపోయే హుందాగా ఉంది. కానీ సన్నగా ఉండే నా చేతులకు వదిలయ్యి అసహ్యంగా ఉంది. లోపం బంగారు కంకణానిది కాదు, తనదేనని తెలుసుకుందా కోతి. ప్రభు, నన్ను క్షమించండి. అత్యాశకు పోయి వారసత్వంగా వస్తున్న మీ చేతి కంకణాన్ని పట్టుబట్టి మరీ అడిగాను. ఈ కంకణం మీ బిడ్డకు నా కానుకగా ఇస్తున్నాను, కాదనకండి, స్వీకరించండి అని వినయంతో అనింది ఆ కోతి. మృగరాజు కోతినికి దగ్గరగా తీసుకుని అటువంటిదే కోతి చేతికి సరిపోయే మరో కంకణాన్ని తొడిగాడు. కోతి సంబరంగా కంకణాన్ని చూసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. కథ విన్నారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక మంచి కథతో రేపు కలుద్దాము.